హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. సమ్మె విరమించిన విద్యుత్ కార్మికులు గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా తమ న్యాయమైన కోరికలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేపట్టిన సుమారు 25,000 మంది విద్యుత్ కార్మికులు చివరికి సమ్మెను విరమించారు. ఆర్టిజన్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్ గారు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో జరిగిన చర్చలు ఫలప్రదంగా మారాయి. ఈ సందర్భంగా కార్మికుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మానవతా దృక్పథంతో అమలు చేస్తామని హామీ ఇచ్చింది. మెట్పల్లి డివిజన్ కార్యాలయం ముందు సమ్మె చేస్తున్న విద్యుత్ కార్మికులు మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసిన రాష్ట్ర నాయకులకు, ప్రభుత్వ పెద్దలకు ట్రాన్స్కో సీఎండీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కార్మికుల ముఖ్య డిమాండ్లు ఏపీ ఎస్సీబీ రూల్స్ అమలు, లీవ్స్ ఎన్కాష్మెంట్, మెడికల్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, ఈపీఎఫ్ సీలింగ్, గ్రేడ్ మార్పులు, కారుణ్య నియామకాల్లో విద్యార్హత ఆధారంగా ఉద్యోగం, అన్యాయంగా ఉన్న కార్మికులకు ఆర్టిజన్ గుర్తింపు. ఈ డిమాండ్ల సాధనలో కీలక పాత్ర పోషించిన నాయకులకు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటేష్, రాంబాబు, విష్ణువర్ధన్, నాగార్జున, రాజేందర్, మహేష్, సాగర్, విజయ్, రమేష్, సతీష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జేఏసీ తరబెట్టినటువంటి సమ్మెలో భాగంగా ఈరోజు మేము పవర్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో సమ్మె విరమించడం జరిగింది. దీనికి మంత్రి గారు సానుకూలంగా స్పందించి మీది ఏవైతే ఉన్నాయో సీఎం గారితో చర్చించి కూలంకషంగా చర్చించి మీకు తీసుకొని వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నామని చెప్పడం జరిగింది. సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మేము ఈ రోజే సమ్మె నిర్వహిస్తున్నాం. ఈ క్షణం నుంచే సార్తో పూర్తి వివరాలను డిస్కషన్ చేసి సీఎండీ గారితో మా సమస్యలను కూడా పరిష్కారం చేసుకోమని చెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. నా పేరు కాశెట్టి రాంబాబు, జగిత్యాల జిల్లా కో చైర్మన్గా చేస్తున్నాను. ఈ 10 రోజుల సమ్మెలో భాగంగా జగిత్యాల జిల్లా ఆర్టిజన్ మిత్రులు, అన్మ్యాన్లు, పీసీఏలు అందరూ కలిసి మన ఉద్యమాన్ని సక్సెస్ చేసుకోవడం జరిగింది. ఆఫీస్ ముందు పర్మిషన్ ఇచ్చినటువంటి డి గారికి, సార్కు మా కార్మికులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదములు. 10 రోజుల సమ్మెలో భాగంగా ప్రతి ఒక్క కార్మికుడు పాల్గొని ఉద్యమాన్ని సక్సెస్ చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క కార్మికునికి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా 10 రోజుల సమ్మెలో భాగంగా చర్చలకు పిలిచి 5వ రోజుకు కంప్లీట్ కాలేదు. 10వ రోజున సీఎండీ సార్లతోటి చర్చలు పిలిచి బట్టి గారు పిలిచి మా డిమాండ్స్ను సమ్మె విరమించినాక మీ అన్నీ క్లియర్ చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దానికి జేఏసీ నాయకులు అంగీకరించి సమ్మె విరమించడం జరిగింది. దీనికి గాను బట్టి విక్రమార్క గారికి, ప్రభుత్వానికి మా కార్మికుల తరఫున, సమస్త రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25,000 మంది కార్మికుల తరఫున ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక ఇప్పుడున్న రాష్ట్ర జేఏసీ ఎలాంటి పిలుపునిచ్చిన దేనికైనా ముందుండి యూనిటీగా ముందుకు రావడానికి జగిత్యాల జిల్లా నుండి ప్రతి ఒక్క కార్మికులం ముందుండి పోరాడతామని మీడియా ముఖంగా మాటిస్తున్నాము. జగిత్యాల జిల్లా ఉద్యమాలకు ఎప్పుడు ముందుంటుంది. దానికి అందరి సహకారంతో, ప్రతి ఒక్క కార్మికుని సహకారంతో జేఏసీకి అనుకూలంగా, నాయకులకు అనుకూలంగా మేము ముందుంటాం. మరొకసారి మాకు సహకరించినటువంటి డిఈ సార్లకు, ఎస్ఈ గారికి, సార్లకు, మా జగిత్యాల జిల్లా ప్రతి ఒక్క కార్మికులకు, యూనియన్ నాయకులకు, మిత్రులకు, ఓఎన్ఆర్ స్టాఫ్కు, డివిజన్ ఆఫీస్ స్టాఫ్కు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. మరొకసారి మా కార్మికుల బాధలు అర్థం చేసుకొని చర్చలు జరిపి మా డిమాండ్స్ను ఒప్పుకున్నందుకు మరొకసారికి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను వెల్లుల్లా ఉప విద్యుత్ కేంద్రంలో ఆపరేటర్గా విధులు నిర్వహిస్తుంటాను. గత 10 రోజులుగా మా విద్యుత్ కార్మికుల హక్కులు, డిమాండ్స్ సాధించాలనే ఉద్దేశంతో 25,000 మంది ఏకత్రాటిపైకి విచ్చేసి ధర్నాలు నిర్వహిస్తున్న సందర్భంలో, ఈరోజు 10వ రోజు పూర్తవుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో పాల్గొన్నటువంటి
మా ట్రాన్స్కో సిఎండి గారు కృష్ణ భాస్కర్ గారు, అదేవిధంగా మా ఆర్టిజన్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర స్థాయి నాయకులు అయినటువంటి శ్రీ సతీష్ రెడ్డి గారు, సాయిల్ గారు, శ్రీధర్ గౌడ్ గారు, చంద్రారెడ్డి గారికి వారి నేతృత్వంలో చర్చలు జరగడం జరిగింది. ఆ చర్చలు విజయవంతమైనవి. మేము కోరుకున్నటువంటి డిమాండ్లను మానవీయ కోణంలో అర్థం చేసుకొని మీ యొక్క కోరికలు నెరవేరుస్తామని హామీ ఇచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మాకు రావాల్సినటువంటి కోరిక, ముఖ్యమైనటువంటి డిమాండ్ ఏంటిదంటే ఏపీఎస్సీబీ రూల్స్ కావాలని మేము అడగడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఏపీఎస్సీబీ రూల్స్ సాధించడంలో విజయం సాధించడము అది మా మొదటి ఘనత అని చెప్పుకుంటాము. ఎందుకంటే అందులో ముఖ్యంగా ఏపీఎస్సీబీ రూల్స్లో ఉన్నటువంటి మొట్టమొదటి పాయింట్ ఏంటిదంటే లీవ్స్, మాకు ఇచ్చే సెలవులు, లీవ్స్ కానీ, ఎన్కాష్మెంట్ కానీ, అదేవిధంగా మెడికల్ బెనిఫిట్స్ కానీ, గ్రాట్యుటీ కానీ, అదేవిధంగా ఈపీఎఫ్ సీలింగ్ కానీ, గ్రేడ్ చేంజెస్ కానీ, ఇలా వీటన్నిటితో పాటుగా కారుణ్య నియామకాలలో వారసులను కూడా నియమించడానికి కూడా మా సంస్థ మేనేజ్మెంట్ ఒప్పుకుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ హామీ ఇవ్వడం జరిగింది. ఈ కారుణ్య నియామకాలు కూడా చేపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా అన్మ్యాన్డ్ కార్మికులకు కూడా జూనియర్ లైన్మెన్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్న వేళ వారిని కూడా సంస్థలో విలీనం చేసుకోవాలని మేము చేసిన డిమాండ్ కూడా ప్రభుత్వం తలొగ్గింది, ప్రభుత్వం ఒప్పుకుంది. అదేవిధంగా ఇంకా కింది స్థాయి అన్ని రకాల హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది. ఈ సుదీర్ఘంగా జరిగినటువంటి మంతనాలలో మా నాయకులు సతీష్ రెడ్డి గారు, అదేవిధంగా సాయిల్ గారు, చంద్రారెడ్డి గారు, శ్రీధర్ గౌడ్ గారు, ఇలా వీరితో పాటుగా అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గారు, వారు కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మా ట్రాన్స్కో సిఎండి గారు కృష్ణ భాస్కర్ గారు కూడా పాల్గొని ఈ హామీల అమలులో భాగంగా వీరందరూ పాల్గొని మాకు న్యాయం చేయడం జరిగింది. కాబట్టి వీరందరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాబోయే 2-3 రోజులలో మాకు ఉత్తర్వులు జారీ చేయబోతున్నారు. పేపర్ ప్రకారం టూ కాపీ ప్రకారము ఉత్తర్వులు జారీ చేయబోతున్న సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.